ధనుస్సు రాశి వారు ఈ వారం తాము చేపట్టినటువంటి పనులు ఆలస్యంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఆకస్మికంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. వేరు వేరు రకాల ఆలోచనలు కనిపిస్తుంటాయి. వేరు వేరు సహాయ సహకారాలు పొందాలన్న తపన కూడా పెరుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి, లోటుపాట్లతో కూడిన సమస్యలు ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొన్ని కొన్ని సందర్భాలలో అప్పులు చేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. స్నేహితులు, బంధువులు పలు రకాల సహాయ నిరాకరణ చేస్తూ ఉంటారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. తలచినటువంటి పనులు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో శ్రమ పెరగకుండా జాగ్రత్తగా సమయానుకూలంగా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. అలాగే ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉన్నట్లయితే అనేక రకములైనటువంటి ఒత్తిడిని, సమస్యలను మీరు అధిగమించవచ్చు. స్నేహితులు పలు రకాల ఆలోచన విధానాలలో తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇతరులు చెప్పే సలహాలు, సూచనల విషయంలో తొందరపడి వ్యవహరించకుండా వ్యక్తిగతంగా మీరు కూడా ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వ్యాపార విస్తరణకు తగినటువంటి ఆలోచనలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సహాయాలు తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా పని భారాలు పెరగటం, ఒత్తిడి పెరగటం గమనించగలుగుతారు. వివిధ రూపాల్లో ఎన్నో రకాల ఒత్తిడిని అధిగమించేందుకు సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుని యొక్క దయతో, అనుగ్రహంతో వారం మధ్య నుండి కొంత శుభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. శుభవార్తలు వింటారు. కష్టపడిన దానికి సరి అయినటువంటి ఫలితాలు కూడా పొందుతుంటారు. ఈ వారం చివరలో ఈ ధనుస్సు రాశి వారు ఎన్నో రకాల ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తూ మీకంటూ తిరిగి మీ యొక్క పూర్వపు స్థితిని సంపాదించుకోగలుగుతారు. మొత్తం మీద చూసినట్లయితే ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం మంచి చెడులతో కూడినటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. అనేక రకములైనటువంటి సమస్యల నుండి బయటపడి ప్రశాంతతను పొందేటటువంటి క్రమంలో ధనుస్సు రాశి వారు ఈ వారం గణపతి స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయాలి. నిత్యము గణపతి నామాన్ని జపం చేసుకుంటూ ఉండటం, సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే గణపతి స్వామి వారిని గరికతో పూజించటం ద్వారా ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి.